పిఎం కిసాన్ యోజన దాదాపు 9 కోట్ల మంది రైతులకి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 దఫాలుగా 2000 2000 2000 ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ బడ్జెట్ నుంచి దాన్ని రెట్టింపు చేశారు. ఇక నుంచి రైతుల ఖాతాలో 4000 4000 4000 జమ చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీ 19వ విడత పిఎం కిసాన్ నిధులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ప్రధానమంత్రి కనుక విదేశాల నుంచి వస్తే ప్రధానమంత్రి బటన్ నొక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దేశంలో 30 కోట్ల రైతులు ఉంటే కేవలం 9 కోట్ల మంది రైతులే ఎందుకు ఎలిజిబిలిటీ సాధించారో వ్యవసాయ శాఖ అధికారులకే తెలియాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తీసుకుంటే 65 లక్షల మంది ఇంకా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. పిఎం కిసాన్ నిధులు అందుతుంది మాత్రం కేవలం 25 లక్షల మందికి మాత్రమే. మరి మిగతా వాళ్ళంతా రైతులంతా ఎడిపోయారో తెలియదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి ప్రతి రైతుకు సాయం చేసే కార్యక్రమానికి ముందుకు రావాలి. ఇప్పటికే పిఎం కిసాన్ కింద కేంద్రం ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్లు ఖర్చు చేసుకుంటూ వచ్చింది. ఇక నుంచి అది 40,000 కోట్లు అవుతుంది ప్రతి సంవత్సరం. ఇక ఉపాధి హామీ కింద అయితే 2 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతారు. బూడిదలో పోసిన పన్నీరు, ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి ఒక 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. బూడిదలో పోసిన పన్నీరు, స్మగ్లర్లను పోషించటం. ఎవడు తింటున్నాడు మీరు ఇచ్చే బియ్యం? అదేదో ఆ 2 లక్షల కోట్లకు ఇంకొక 20,000 కోట్లు అదనంగా ఖర్చు చేసి సన్నబియ్యం సరఫరా చేయండి. రోజులు మారాయి. 40 సంవత్సరాలుగా ఏ ఇచ్చామో అవి వేస్తా అంటే కుదరదు. దొడ్డు బియ్యం కొనుగోలు చేయమని చెప్పేసి ఒక ప్రకటన చేయండి. రైతు సోదరులు కూడా సన్నాలు సాగు చేసుకుంటారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులు వేసే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ తర్వాత అంటే మే నెల జూన్ నెల నాటికి ఈ బడ్జెట్ అయిపోయి కొత్త బడ్జెట్ వస్తే ఇక కొత్తగా అప్పులు చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి తల్లికి వందనం, రైతు భరోసా కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు కేంద్రం ఇచ్చే 12,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక 20,000 కలిపి ఒక్కో రైతుకు ఒక 20,000 వరకు. కేంద్రం ఇచ్చే 12,000, రాష్ట్ర ప్రభుత్వం 8,000 కలిపి ఒక 20,000 రైతుకి జమ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఏదో పైన కింద పడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ రైతు భరోసా నిధులు విడుదల చేసింది. కొంతమందికి వచ్చాయంట, కొంతమందికి రాలేదంట. వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, రాని వాళ్ళు కూడా రాలేదని కామెంట్ చేయండి. ఇక పిఎం కిసాన్ యోజన పథకం కింద మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.